ఇప్పుడు రఘురామ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఆయన మొన్న ఏమన్నాడంటే ఢిల్లీలో ఉండి నేను జగన్కి 1,00,000 కోట్లు రాకుండా అడ్డుకున్నాను అంటున్నాడు. సో అందులో వాస్తవం ఉందంటారా? చెప్తూ ఉంటాడు, చాలా చెప్పాడు కదా, రచ్చబండ అని పెట్టి ఇది చెప్పాడు ఆయన. అందులో ఇది ఏ సాక్ష్యాలు ఉండవు. నేను చెప్పాను అంటాడు, దేని సాక్ష్యం, ఏమి సాక్ష్యాలు ఉండవు. ఆ రఘురామరాజు అలాగే మాట్లాడుతూ ఉంటాడు. అదేదో వర్కౌట్ అయితే ఆయనకి కుదిరి చెప్తే ఎన్ని మాట్లాడారు అన్ని చేశారంటాడు. ఇప్పుడు నన్ను కొట్టారని అబద్ధాలు ఆడాడు. సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు అతన్ని ఏమి హింస చేయలేదు, ఆయన మీద ఏమీ జరగలేదు అలాంటి రిపోర్ట్ అన్ని చేసి సుప్రీంకోర్టు ఇచ్చేసింది తీర్పు, అతని మీద ఇది జరగలేదు అని. వాళ్ళు ఇంకా మాట్లాడతారు. ఆయన రఘురామరాజు మాట్లాడుతూ కామెడీగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మొత్తం కామెడీనే, ఆయన కెరీర్ అంతా కామెడీనే. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ సింబల్ మీద గెలిచి మళ్ళీ వేరే పార్టీకి మద్దతుగా మాట్లాడతాడు. మాట్లాడచ్చు, నువ్వు ఈ పార్టీ వదిలేసి వెళ్ళాలి. ఈ పార్టీలో వచ్చిన పదవి పొందుతావు, ఆ పదవిని అనుభవిస్తావు, 5 ఏళ్ళు అనుభవించావు. కానీ పదవిలో ఉంటూ ఈ పార్టీ పదవిలో ఉంటూ ఆ పార్టీకి కొమ్ము కాస్తాడు. ఇలాంటి కామెడీ ఎక్కడ చూడలేము మనం. ఆయన రఘురామరాజు గారు అది ఆ కామెడీ ఆ సైడ్ ఆయన కుదిరింది. ఇవాళ చంద్రబాబు వాడుకుంటున్నాడు అంతే. అతను చూస్తే పార్లమెంట్లో అతను నిన్న మొదలైంది, నిన్న నెహ్రూ తోటి ఆల్రెడీ నెహ్రూ ఆయన కోపం వచ్చేసింది. ఇవి చాలా మంది కోపం తెప్పిస్తాడు. ఈయన కొంచెం నోటి దోల ఎక్కువ, ఈ సెటైర్లు ఇవి చేస్తూ ఉంటాడు. అది అన్ని రోజులు సాగవు, అది సాగుద్ది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ నోటి దోల అతన్ని పెట్టి జగన్ అవమానించాలి. అది చూసి ఎంజాయ్ చేయాలి. టార్గెట్ అంతా జగన్ అవమానించాలి. జగన్ అవమానిస్తూ జగన్ మీద ఎంటర్టైన్మెంట్ జగన్ చేస్తూ దాని మీద మొత్తం వాళ్ళ పత్రికలు ఉన్నాయి కదా, జగన్ ఇలా తల ఉంచుకున్నాడు, జగన్ ఇలా ఈ చూపిస్తూ ఇలాంటి డ్రామాలు చేయాలి. అది మొత్తం ప్రజలకు మిగతా విషయాలు పక్కన పెట్టాలి. అది అవకాశం ఇవ్వాలి జగన్. అది ఏడి సస్తున్నారు. ఇప్పుడు ఏదో ప్లాన్ వేసుకున్నా, ప్లాన్ రివర్స్ అయింది. ఇప్పుడు దీనికి నెక్స్ట్ ఇప్పుడు ఏం ప్లాన్ చేయాలి ఆలోచిస్తూ ఉంటారు. అన్ని అబద్ధాలే కదా, ఏది నిజము? నిన్న మాట్లాడుతూ ఆవిడ హోమ్ మినిస్ట్రీ దీనికి 800 కోట్లు ఇచ్చామని. రావాల్సి సంవత్సరానికి 3 సిలిండర్లు, సంవత్సరానికి సిలిండర్లు 2,500 కోట్లు. 2,500 కోట్లకి కావాల్సి అది బడ్జెట్లో పెట్టాలి కదా సంవత్సరానికి. రిలేటెడ్ బడ్జెట్లో చాలా తక్కువ. ఇప్పుడు 2,500 నేను అంటున్నాడు 3 తర్వాత సంవత్సరానికి 3. మీరు నిన్న ప్రజెంట్ చేసింది సంవత్సరం బడ్జెట్. సంవత్సరం బడ్జెట్లో 2,500 కోట్లు ఇవ్వాలి కదా, పెట్టాలి కదా బడ్జెట్లో. 800 సంవత్సరానికి 800 కోట్లు పెట్టి మళ్ళీ మేము 3 ఇడ్లీ కలిపి కదా 2,000 ఒకేసారి 3 ఇవ్వం కదా, ఒకేసారి 3 ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చిన 3 సంవత్సరాలు ఇవ్వాలి కదా. మీరు పెట్టింది బడ్జెట్ సంవత్సరానికి కదా, సంవత్సరం బడ్జెట్లో ఆ సంవత్సరం అమౌంట్ పెట్టాలి కదా, పెట్టలేదు. 18,000 అమ్మారు అమ్మాయికి, 18,000 దాటిన ప్రతి అమ్మాయికి 1,500 నెలకి, సంవత్సరానికి 18,000 అన్నారు. దాని మీద అసలు కేటాయింపే లేదు. రుణమాఫీ మీద కేటాయింపులు లేవు. 15 నీకు 15,000, 60 ఏళ్ళు మిస్ 50 ఏళ్ళు దాటి నీకు 18,000 ఇలా ముసలికి పెన్షన్లు అన్ని నీకు పచ్చి అబద్ధాలు నరంలో 4 లాగా చిల్లరతనంగా నోటికొచ్చినట్లు వాగారు. దేనికి కేటాయింపులు లేవు. అన్నీ దౌర్భాగ్య ప్రజలు నిలదీస్తారు. ప్రజలు చెవులో పువ్వు పెట్టుకోలేరు కదా, ఇదివరకులాగా లేదు. ఇదివరకైతే ఈ బడ్జెట్ ఏంటి గొడవ ఏంటి ప్రజలకు తెలియదు. వాళ్ళు టీవీ చూసిన వాళ్ళకి అప్పుడు ఏదో దూరదర్శనం 1-2 ఛానల్ చూసిన వాళ్ళకి. ఇవాళ పామరుడికి కూడా మొత్తం కళ్ళకు కట్టినట్టు పులిగుతికి అర్థమయ్యేట్టు సోషల్ మీడియా వచ్చేసింది. సోషల్ మీడియా క్లీన్గా తెలియజెప్తుంది ఏంటంటే బడ్జెట్ ఏంటి, బడ్జెట్ దేనికి కేటాయింపు ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి చెప్పాలి, ఇవన్నీ తెలిసిపోతున్నాయి. ఇప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి జగన్ వాడుకుందాం అనుకున్నారు, జగన్ దొరకట్లేదు, జగన్ రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఇంకో డ్రామా మొదలవుతుంది. 4-5 రోజులు నెలకు ఒక డ్రామా. ఈ 5 నెలల్లో విజయసాయిరెడ్డి డ్రామా, తర్వాత దువ్వాడ డ్రామా, నెక్స్ట్ లడ్డు డ్రామా, నెక్స్ట్ షర్మిల డ్రామా, ఇప్పుడు సనాతన డ్రామా. ఇప్పుడు జగన్ డ్రామా, జగన్ పెట్టుకుని డ్రామా చేద్దామని కుదరలేదు. దీనికి ఏదో ఇంకో డ్రామా క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఎంతసేపు పరిపాలన కన్నా ఈ క్షుద్ర రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు, దిగంబర రాజకీయాలు, వేశ్య పాలిటిక్స్, పొలిటికల్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్న కూటమి ఇది.